వైట్ రైస్ తినకూడదు, వైట్ రైస్ తినకూడదు. ఏ ఛానల్ ఓపెన్ చేసినా లేదా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఇదే అంటున్నారు. బట్ వైట్ రైస్ని హెల్తీ వేలో తినొచ్చా? ఎందుకంటే వైట్ రైస్ని అవాయిడ్ చేయడం సౌత్ ఇండియన్స్కి బేసిక్గా చాలా కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే తిని పెరిగాం కాబట్టి. అది హెల్తీ వేలో తీసుకున్న అంటే ఏదైనా ఆప్షన్ ఉందా? ఉంది అంటున్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. వినీలా గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా సో ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నేను బాగున్నాను. హెల్దీ వేలో వైట్ రైస్ని మీరు తినే చిట్కా ఇప్పుడు చెప్పారు అంటే ఒక్కసారిగా మీరు దేవతలాగా అనిపిస్తారు మా అందరికీ. డెఫినెట్గా నేను వెయిట్ తగ్గాక కూడా నా మెయింటెనెన్స్ డైట్లో రైసే ఇస్తాను. ఎన్ని రోజులు తినకుండా ఉంటాం. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసి అంటే మన గట్టు కూడా దానికి అలవాటు పడి టమ్మీ కూడా దానికోసం మన బ్రెయిన్ కూడా సో అలాంటి వైట్ రైస్ని హెల్తీగా కూడా తినొచ్చు. వండేటప్పుడే మామూలుగా బాస్మతి రైస్ చూస్ చేసుకోవాలి. సో ఆ బాస్మతి రైస్ని 3-4 సార్లు కడగాలి. మామూలుగా మనం సోనా మసూరిని కూడా తినాలి అనుకున్నా అది కూడా 2-3 సార్లు కడగాలి. బట్ సోనా మసూరి కన్నా అంటే బాస్మతి ఈజ్ ఫార్ బెటర్. సో 2-3 సార్లు కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ వాటర్ ముందు గంజి వార్చడానికి ఎక్కువ వాటర్ ఎసురు ఎక్కువ పెట్టాలి. 1కి 4 కానీ 5 కానీ ఒక గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ పోసి ఆ కొలత ప్రకారం దాన్ని బాయిలింగ్కి తీసుకురావాలి. దాంట్లో ఒక చెక్క, లవంగ, సాజీరా, లవంగము అవి కొన్ని వేయాలి. బిర్యానీ ఆకు దాంట్లో చెక్క, లవంగ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా కొంచెం వేయాలి. వేసేసి ఈ అన్నం కూడా వేసేసేయాలి. అంటే నానబెట్టుకున్న బియ్యం ఓకే. ఆ నీళ్ళల్లో అంటే మనం 1కి 4 కొలతతో నీళ్లు మరిగిస్తున్నప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం చెక్క, లవంగ, యాలకులు, అనాస పువ్వు, అన్ని బిర్యానీ ఆకు, అన్ని సాజీరా అన్ని కొంచెం కొంచెం వేసేసి దాంట్లో నానబెట్టుకున్న బియ్యం వేయాలి. బియ్యం ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూను గీ, ఎక్కువ ఉంటే టేబుల్ స్పూన్ వేయాలి. వేసేసి కొంచెం పెసరపప్పు కూడా వేయచ్చు పైన. అంటే 1కి 1 టీ కప్పు పెసరపప్పు కొలతతో వేసేయచ్చు. ఓకే. రైస్తో పాటు ఉడికించేయాలి. ఉడికేసి తక్కువ పెసరపప్పు అండ్ దాన్ని మెల్లగా ఉడికిచ్చేసి బాగా ఉడికిన తర్వాత వంచాలి. ఆ వాటర్ని వంచితే మంచిది. ఉడికిచ్చి మనం ఎక్కువ ఎసురు పోసాం కాబట్టి ఎక్కువ వాటర్ అయిపోద్ది. ఎంతవరకు కన్సిస్టెన్సీగా ఉడికిన తర్వాత ఆ మిగిలిన వాటర్ని వార్చాలి. అంటే గెంజి వంచాలి. వంచేసి మూత తీసి పెట్టేసి చల్లారాక తినాలి. వేడి మీద తినకూడదు. అంటే తేడా ఏంటి వేడి మీద తినడానికి? అంటే గ్లూకోజ్ స్పైక్స్ అనేది బ్లడ్లో తక్కువగా అంటే ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు చల్లన్నం. వేడి అన్నం ఫాస్ట్గా డైజెస్ట్ అవుద్ది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అందుకే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న అన్నం తింటే గ్లూకోజ్ స్పైక్స్ తక్కువ అని చాలా వీడియోస్ వైరల్ అయినాయి ఈ మధ్య. కంపల్సరీగా చల్లగా ఉన్న అన్నం తినటం వల్ల మన గ్లూకోజ్ స్పైక్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ మనం చద్దన్న కూడా అందుకే తినేవాళ్ళం మన యాన్సిస్టర్స్. అవును. గ్లూకోజ్ స్పైక్స్ అంత ఉండవు. చద్దన్నం తిన్నా లావ్ అయ్యే వాళ్ళం కాదు అప్పుడు. అంతే. అప్పుడు కష్టపడే వాళ్ళం కూడా ఆబ్వియస్గా. సో దీంట్లో చక్కగా గీ ఉంది, స్పైసెస్ ఉన్నాయి, అన్నం వార్చాము, కొంత స్టార్చ్ వెళ్ళిపోయింది, పప్పు కూడా ఉంది అండ్ చల్లారాక తిన్నాం. అంటే ఎన్ని హెల్దీ థింగ్స్ ఉన్నాయి గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా బ్లడ్లో. ఏదైనా మన క్యాలరీస్లో ఎంత క్వాంటిటీ అయినా తినచ్చు. ఓకే. సో మనం ఏది తిన్నా కూడా గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా మన బ్లడ్లో తినటం వల్ల మనకి హెల్త్ చాలా వరకు హెల్దీగా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. ఈ విధంగా వండుకొని తింటే డెఫినెట్గా వైట్ రైస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేబీ పెసరపప్పు వద్దనుకున్న వాళ్ళు పెసరపప్పు పక్కన పెట్టేసి మిగతా వాటితో వండుకో. పెసరపప్పు అంటే అక్కడ కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేస్తారు మీరు. నేను అన్నిట్లో ప్రోటీన్ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు చెప్పినట్టుగానే సో ఇది కొంచెం రిలీఫ్ అనమాట. అంటే ఎంత గట్టిగా కూర్చున్నా ఒక పాయింట్లో అనిపిస్తుంది ఏదో మిస్ అవుతున్నామే అని. చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ కాబట్టి యాజ్ యూ సెడ్ అప్పుడప్పుడు ఇలాంటివి కొంచెం క్రేవింగ్స్ ఇదే హెల్దీ వేలో తీసుకుంటే టమ్మీ సాటిస్ఫాక్షన్, మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.